హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా పెట్టుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే అందరికీ సహజంగా వచ్చేటి మొలలో, ఆ మొలలకైతే మీకైతే ఆకుకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. ఆ మొలలో చాలా మందికి వస్తాయి. అవి ఎందుకు వస్తాయంటే ఏడుస్తులు, ఫ్రైడ్ రైసులు, ఇంకా మసాలాలు గిసాలు తినేసిన వాళ్ళకి వేడి ఎక్కువ అయిపోయిందనుకో ఆ ఫైల్స్ అనేది వస్తాయి. ఆ ఫైల్స్కి ఆ ఆకు కానీ వాడినారనుకో ఇంకా జీవితంలో అయితే ఆ మొలలు అయితే రావు. ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. ఇదే ఆకు అయితే చూడండి ఎలా ఉంది ఆకు. దీనైతే మా సైడ్ అయితే పలకాకు అంటారు, మీరేమంటారో కామెంట్ చేయండి. పూలు చూడండి ఎలా ఉన్నాయో, చూస్తున్నారు కదా. ఇదే మాదిరిగా మళ్ళీ ఇంకో ఆకు కూడా ఉంది, ఆ ఆకు చూపిస్తాను. దీని అనుకుని దాని కానీ కోసుకుంటారేమో, సేమ్ ఇదే మాదిరి ఉంటుంది అనమాట. ఇంకో ఆకు కూడా చూపిస్తారండి ఆ ఆకుని. ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా ఇదే మాదిరిగా ఆకు అని. ఇది చూడండి, ఈ ఆకు అనమాట. ఇదొకరు ఆకుదు సేమ్ ఒకేలాగా ఉంటాయి రెండు. చూడండి, చూస్తున్నారు కదా. ఇదో ఇది అట్టే ఉంటుంది, ఇది అట్టే ఉంటుంది, కానీ పూలు అయితే తేడాగా ఉంటాయి. చూస్తున్నారు కదా, పూలు చూడండి ఎలా తేడాగా ఉన్నాయో. ఇదే కనమాట. ఈ ఆకు అనుకొని ఆ ఆకు కానీ కోసేసుకుంటారేమో. కోయి బాగుండే రెండు రకాలు ఉంటాయి. ఇది వచ్చి పలకాకు, ఇది వచ్చి మామూలుగా పెద్ద పలకాకు. ఏమో దీని పేరు అయితే నాకైతే తెలియదు. ఇప్పుడు మీరు దీన్ని ఎలా వాడాలి ఏందనేది చెప్తాను రండి ఫ్రెండ్స్. ముందుగా చెప్తున్నాను, ఇదైతే మామూలుగా ఒరేసి ఉంటారు కదా, ఒరి గిన్నెల మీద అయితే ఎక్కువ ఉంటుంది. ఇది అక్కడైతే తెచ్చుకోబాను ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు మందు కొట్టుడు, గునుకుళ్ళు అవన్నీ చల్లేసి ఉంటారు కాబట్టి ఆ చెట్టు అయితే కట్టేసి ఉంటుంది, అని పీల్చుకుంటుంది అనమాట. అది మీరైతే పొలం గట్ల మీద ఉండేదైతే కోసుకురాబాకండి. ఏదైనా ఎడారిలో ఉండే దగ్గర అయితే తెచ్చుకోవాలి, తెచ్చుకొని అయితే వాడుకోవాలి. ఎందుకంటే అవి మనం వాడిన పది ఇది రోడ్లకి మింగేది కాబట్టి మనం ఎడారిలో దొరికేది తెచ్చుకోవాలి. ఈ రొయ్యలు గుంటల మీద అట్లా ఉంటుంది, తెచ్చుకోండి. ఇది మొలలకైతే వాళ్ళ పని చేస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే కొంతమంది మా మొలలు వచ్చిన తర్వాత చెప్పుకోలేరు, భయానికి కదిలే సిగ్గికి కూడా చెప్పుకోరు, గమ్మున ఉంటారు. ఆయన చెప్పిన భరిస్తూనే ఉంటారు. కొంతమంది అయితే ఆపరేషన్ చేయలేక ఫ్రెండ్స్, చాలామంది ఆపరేషన్ చేసుకోవడానికి కూడా భయపడతా ఉంటారు. అందుకైతే మాకు తెలిసిన నాటుది అయితే మీకు చెప్తాను. చాలామంది కూడా చెప్పుకుంటారు, కానీ మాకు తెలిసింది మీకు చెప్తున్నాం. దీన్ని ఏం చేయాలంటే చూస్తున్నారు కదా, ఈ ఆకునైతే మన ఆకుని కోసేసుకోవాలి బాగా. ఆకుని కోసేసుకొని ఒక తెల్లటి గుడ్డ వచ్చి ఒక నీడ కింద, అంటే ఎండలో ఎండబెట్టకూడదు. దీన్ని ఎండలో ఎండబెట్టామంటే దీంట్లో ఉండే రసం అంతా పోద్ది అనమాట. ఎండలో ఎండబెట్టకూడదు. ఒక నీడలో ఒక చెట్టు కింద తెల్ల గుడ్డేసి, ఒక క్లాత్ గుడ్డేసి, దాని మీద అయితే ఈ ఆకుని ఒలిచేసుకొని ఆకు ముందు పెట్టేయాలి. అప్పుడు ఆకు ఏంటంటే ఎండదనమాట, వాడిపోద్ది. అంటే ఆ ఋతువు అట్టే ఉంటుంది అనమాట. వాడిపోయిన తర్వాత దాన్ని చిన్న రోలు గుంట ఉంటుంది కదా, రోలు గుంటలు వేసి దంచేయాలి. బాగా దంచిన తర్వాత ఒక 8 అయినా ఒక 7 అయినా మిరియాల గింజలు, మనం మిరియాలు కూరలు వేసుకుంటాం, మిరియాలు ఆ గింజలు వచ్చి ఒక 6 అయినా 7 అయినా వేసుకొని బాగా దంచేసుకోవాలన్నమాట. బాగా వచ్చేయాలి, పిప్పుగా వచ్చేసిన తర్వాత చిన్న ఉండలు, చిన్న మరీ పెద్ద ఉండలు కాకుండా చిన్న ఉండలు చేసేసుకోవాలా. ఒక 6, 7 ఆ మాదిరి ఉండలు చేసేసుకొని ఉదయాన్నే, అంటే సేకర్తనే లేయంగానే పడగరపనే ఆ ఉండనైతే మింగాలి. ఆ ఉండని మింగిన తర్వాత 1 నిమిషం తర్వాత చల్లటి నీళ్ళు తాగాలి. అంటే ఆ వండ మింగిన తర్వాత మనం చల్లటి నీళ్ళు తాగాలి. నీళ్ళు తాగేసిన వెంటనే ఒక 20 నిమిషాలైనా 30 నిమిషాలైనా ఆగి మజ్జిగ కూడా ఏంటంటే చిక్కగా ఉండకూడదు, చిక్కగా ఉండకూడదు, అలసంగా ఉండాలన్నమాట. అలసంగా ఉండే మజ్జిగ తీసుకొని దాంట్లో కొంచెం బెల్లం వేసుకొని అప్పుడు బాగా కలబెట్టేసుకున్నప్పుడు కానీ తాగేసామంటే ఆ మొలలు అయితే ఇంక జీవితంలో అయితే రావు, అట్టే మామైపోతాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఆకులు అయితే చూడండి ఈ 2 విధాలుగా ఉంటాయి చెట్టు. చాలామంది అయితే క్లియర్గా చూపించడం లేదు, మీరు ఆకులు అని చెప్తున్నారు. మేమైతే క్లియర్గా చూపిస్తున్నాము, మీకు ఎలా కనబడుతున్నాయి ఏమైతే మాకైతే అర్థం కాలేదు. చూడండి ఎలా ఉంది ఆకైతే, ఇలా ఉంటాయి అన్నమాట. నేను చెప్పినట్టు 2 రకాలు ఉన్నాయి కాబట్టి దీన్నే తీసుకోండి. దీన్ని తీసుకొని నేను చెప్పినట్టుగా చేశారంటే మొలలు అయితే రావు. కొంతమందికి ఆపరేషన్ చేసినప్పుడు మళ్ళీ వస్తాయి, కొంతమందికి ఆపరేషన్ చేయించుకుని వస్తారు, వచ్చిన తర్వాత కూడా నాకు మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి, మళ్ళీ వస్తున్నాయి అని చెప్తూనే ఉంటారు అనమాట. అలాగా వేడి తగిలితేనే ఇది ఎక్కువ వస్తుంది మొలలు అనేది. చాలా ఇబ్బంది పడిపోతారు అనమాట. నైట్ పూట నిద్ర ఉండదు, ఏమి ఉండదు. ఎందుకులే ఆ బాధ, చిన్న నరకం కాదు ఇది, చిన్న నరకం కాదు.
అట్ట మీరు కానీ ట్రైన్ చేశారంటే ఆ మొలలు అనేది మాయమైపోతాయి. అలాగనమాట. అలా చేయండి. గొల్లలు కూడా తింటారు ఫ్రెండ్స్, మొలలు కాల్చుకొని తింటారు. అది మళ్ళీ ఇంకోటి కూడా ఉంది ట్రిక్. మన పొలాలలో దొరుకుతుంటుంది చూసారు, కాలువ గట్లలో, నత్త గొల్లలు. నత్తకొలలో. అవి కూడా మొలలు తిన్నా కూడా చాలా మంచిది. కొంతమంది అవి తినేదానికి బయటలో ఏం తింటామని, కానీ ఆ పిప్పు కానీ తింటే మొలలు కూడా రావు. ఎక్కువ కాల్చుకొని తింటారు, కొంతమంది కూర వండుకొని తింటారు. ఫ్రెండ్స్ తినండి, మొలలు అయితే తగ్గుతాయి. అంటున్నారు కదా, అదనమాట మొలలు తగ్గిపోవాలంటే ప్రాసెస్. నేను చెప్పినట్టు చేయండి. ఉదయాన్నే అయ్యే పడగడపని మింగిండి, పాలు తాగండి. మజ్జిగి పాలు పాలు అంటున్నా, మజ్జిగ తాగండి. మీరు కానీ అవన్నీ కానీ కరెక్ట్గా కానీ పాటించారంటే మీకైతే మొలలు అయితే వెళ్ళిపోతాయి. నొప్పికి తట్టుకోలేరులే. అవి ఎవరు చెప్పుకోరు, సిగ్గుచెట్టుకే నాకు ఈ వచ్చిన మొలలు అనేది ఒకరు పాస్ పోసిన, మొలలు ఉన్న వాళ్ళు పాస్ పోసిన వాళ్ళ గుడ్డలు కట్టుకున్నా వచ్చేస్తాయి. పాస్ పోసిన దగ్గర తొక్కినా కూడా వచ్చేస్తాయి. అదేంటే ఒక అంటువ్యాధితో సమానం అనమాట ఇది మొలలు అనేది. చాలామందికి వస్తూ ఉంటాయి, మనకు చెప్పుకోరులే చాలామంది. అదనమాట. అంటున్నారు కదా ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కానీ మాకు కొంచెం పొలం పండు పోయేసి వచ్చి వీడియో తీసేటప్పుడు చాలా లేట్ అయిపోతుంది. డైలీ అయితే తీలేకపోతున్నాం. దగ్గరికి డైలీ రోజు చేసేదానికైతే ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోతో ఉంటాం. బాయ్.